కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ జలప్రలయం ఎన్నో కుటుంబాలను పొట్టన పెట్టుకుంది. కొండ చర్యలు విరిగిపడి ఊళ్లపై పడిన ఘటనలో ఇప్పటికీ 300 మందికి పైగా చనిపోయారు. అసలు ఈ విధ్వంసకాండ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతలోపు కొత్తగా వీక్షిస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, అది జూలై 30, 2024 తెల్లవారుజామున కేరళలోని వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చురల్మల మరియు మొప్పాడి గ్రామాలలో అనేక కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా కొండలు కుప్పకూలాయి. ఫలితంగా బురద, నీరు మరియు బండరాళ్లు ఆ ప్రాంతంపైకి ప్రవహించాయి. ఇప్పటికీ 300కు పైగా మరణాలు కన్ఫర్మ్ అయ్యాయి. మరో 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంకా ఆచూకీ తెలియని వారు సుమారు 300 మంది కంటే ఎక్కువగానే ఉన్నారు. ఇంత భారీగా కొండ చర్యలు విరిగిపడటం కేరళ చరిత్రలోని అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా గుర్తించబడింది. ఇక ఆ ప్రాంతంలో అందరూ హాయిగా నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ప్రాంతంలో మొదటిగా మొప్పాడి గ్రామ పంచాయతీలోని ముండక్కై గ్రామానికి ఈ కొండ చర్యలు తాకాయి. దీంతో ఆ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఉదయం 4 గంటల ప్రాంతంలో సమీపంలోని చురల్మలలో ఉత్తరాన 2వ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీని ఫలితంగా ఆకస్మిక వరదలు రావడంతో చూరల్మల గ్రామం కొట్టుకుపోయింది. ఇదే ప్రాంతంలో ఉన్న ఒక వంతెన కూలిపోవడంతో సుమారు 400 కుటుంబాలు ముండక్కై మరియు అట్టమాలల్లో చిక్కుకుపోయారు. మొత్తం మీద ముండక్కై, అట్టమల, చూరల్మల మరియు కున్హోం అనే 4 గ్రామాలలో ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో ఈ ప్రాంతంలోని వ్యాపార, పర్యాటకానికి అత్యంత కీలక ప్రదేశాలు తమ ఆనవాళ్లను కోల్పోయాయి. పైకప్పులు కూలిన భవనాలు, ధ్వంసమైన వాహనాలు, భారీ రాళ్లు, బురదతో ఈ ప్రాంతం అంతా గుర్తుపట్టలేకుండా మారిపోయింది. చాలామంది తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను వెతుకుతున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఒక నదిలా మారిపోయింది. దాదాపు 2 వారాలుగా కురుస్తున్న వర్షాలతో మొత్తం తేమగా మారింది. ఇదే సమయంలో వేడిగాలులతో అరేబియా తీరంలో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయి. సుదీర్ఘ సమయం పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈ మేఘాల వల్ల వయనాడ్, కోజికోడ్, మల్లప్పురం, కన్మూర్లలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనకు ముందు ఈ ప్రాంతంలో 500 ఇళ్లు ఉండేవి. వాటిల్లో కేవలం 35 నుంచి 45 ఇళ్లు మాత్రమే మిగిలాయంటే విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. నేటికి ఇంకా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలిక వంతెనలను నిర్మించి తాళ్లను కట్టి బాధితులను తరలిస్తున్నారు. ఈ కొండ చర్యలు విరిగిపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిల్లో సహజ దృగ్విషయాలు అంటే న్యాచురల్ ఫినామినా, మానవ జోక్యం రెండూ ఉన్నాయి. విచక్షణారహితంగా అడవులను నరికివేయడమే ప్రధాన కారణం. అభివృద్ధి పేరుతో అడవులను నరికివేస్తున్నారు. చెట్లను నరికివేయడం, అడవులు తగ్గడం వల్ల దీంతో భూమి, రాళ్లు తమ పట్టును కోల్పోతున్నాయి. చెట్ల వేర్లు తమ పట్టును కోల్పోతాయి. దీని కారణంగా కొండ చర్యలు విరిగిపడతాయి. ఇదే కాక భూకంపం, కుండపోత వర్షాల వల్ల కూడా కొండ చర్యలు విరిగిపడతాయి. నిరంతర భారీ వర్షం కారణంగా నేల తడిగా మారుతోంది. దాంతో నేల బలహీనంగా మారి జారిపోతోంది. ఇది విధ్వంసంకి దారి తీస్తోంది. ఈ ఘటనలో ఎన్నో కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. ఇక మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. జై హింద్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.